భక్తి 360కి స్వాగతం. భగవంతుని అనుగ్రహం ఎవరికి లభిస్తుంది? దేవుని కృప పొందాలంటే జీవితంలో ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. మన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో మెదులుతుంది. నేను ప్రతిరోజు పూజలు చేస్తున్నాను, ఆలయాలకు వెళ్తున్నాను, వ్రతాలు చేస్తున్నాను, అయినా నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? మరికొందరు అంటుంటారు, పూజలు కూడా చెయ్యని వాళ్ళు ఎంతో సుఖంగా ఉన్నారు, కానీ దేవుణ్ణి నమ్మే నాకు ఎందుకు పరీక్షలు? ఇలాంటి సందేహాలు రావడం సహజమే. అయితే శాస్త్రాలు చెప్పే ఒక గొప్ప సత్యం ఏమిటంటే, భగవంతుని అనుగ్రహం అంటే కష్టాలు లేకపోవడం కాదు, కష్టాలను అధిగమించే శక్తిని ప్రసాదించడం. ఈరోజు భగవంతుని కృప ఎవరిపై ఉంటుంది, దేవుని అనుగ్రహం పొందాలంటే మనం ఎలా జీవించాలి అనే విషయాలను తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, భగవంతుడు ఎప్పుడు మన బయట రూపాన్ని చూడడు, మన దగ్గర ఎంత డబ్బు ఉందో చూడడు, ఎంత పెద్ద హోదాలో ఉన్నామో చూడడు. ఆయన చూసేది ఒకటే, మన హృదయంలోని భక్తి. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పుకొచ్చారు, భక్తితో ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు లేదా కొద్దిగా నీరు సమర్పించిన ప్రేమతో సమర్పిస్తే నేను స్వీకరిస్తాను. ఈ ఒక్క మాటలోనే భక్తి యొక్క గొప్పతనం దాగే ఉంది. దేవుడికి విలువైన బంగారం అవసరం లేదు, నిజమైన మనసుంటే చాలు. పురాణాల్లో కూడా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. శబరి అడవిలో నివసించే సాధారణ వృద్ధురాలు, ఆమెకు రాజభవనాలు లేవు, సంపద లేదు, కానీ శ్రీరాముడు వస్తాడనే విశ్వాసంతో సంవత్సరాల తరబడి ఎదురు చూసింది. ప్రతిరోజు ఆశతో పండ్లు సేకరించింది. రాముడు వచ్చినప్పుడు ప్రేమతో ఒక్కో పండును రుచి చూసి తినిపించాలని సమర్పించింది. సాధారణంగా చూస్తే ఇది నియామకాలకు విరుద్ధం, కానీ రాముడు ఆమె ప్రేమను చూశాడు, ఆమె భక్తిని చూశాడు. అందుకే ఆ ఎంగిలి పండ్లను కూడా ఆనందంగా స్వీకరించాడు. ఇది మనకు చెప్పే సందేశం ఏమిటి? దేవుడు వస్తువును కాదు, మనసును స్వీకరిస్తాడు. మరో ఉదాహరణ కూడా ఉంది. సుధాముడు శ్రీకృష్ణుడు బాల్య స్నేహితుడు. అతను ఎంతో పేదవాడు. భార్య మాటతో కృష్ణుడిని చూడటానికి ద్వారకకు బయలుదేరాడు. ఇంట్లో ఇవ్వడానికి ఏమీ లేక కొద్దిగా అటుకులు తీసుకెళ్లాడు. ప్రపంచానికి అధిపతిగా ఉన్న శ్రీకృష్ణుడు ఆ అటుకులను కూడా అమృతంలో స్వీకరించారు. సుధాముడు ఏమీ అడగలేదు, కానీ కృష్ణుడు అతని అవసరాన్ని అర్థం చేసుకున్నాడు. అదే దైవకృప. మనకు అవసరమైనది దేవుడికి చెప్పాల్సిన అవసరం కూడా చాలా సందర్భాల్లో ఉండదు. దేవుని అనుగ్రహం పొందాలంటే మొదట మనలో వినయం ఉండాలి. అహంకారం ఉన్న చోట భక్తి నిలవదు, వినయం ఉన్న చోట దైవం నిలుస్తుంది. ఫలాలతో నిండిన చెట్టు ఎలా వంగి ఉంటుందో అలాగే జ్ఞానం భక్తి పెరిగిన కొద్దీ మనిషి మరింత వంగి మారాలి. మరొక ముఖ్యమైన విషయం సత్యం. ఎంత కష్టమైనా అసత్యం చెప్పకుండా జీవించే ప్రయత్నం చేయాలి. ధర్మాన్ని పాటించే వారిని దేవుడు ఎప్పుడూ వదిలిపెట్టడు. మహాభారతంలో ధర్మరాజు జీవితం దీనికి గొప్ప ఉదాహరణ. ఆయన ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఆయన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. చివరకు విజయం ధర్మానికే దక్కింది. దానం కూడా దైవ కృపకు ఒక మార్గం. ఇక్కడ దానం అంటే కోట్ల రూపాయలు ఇవ్వడం కాదు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దాహంలో ఉన్నవారికి నీరు ఇవ్వడం, బాధలో ఉన్నవారిని ఓదార్చడం. వీటన్నిటిని కూడా దానంగానే శాస్త్రాలు చెప్తాయి. మన వల్ల ఎవరికైనా చిరునవ్వు వస్తే అది దేవునికి చేసిన సేవ. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడు అని బాధపడతారు, కానీ పురాణాలు చెప్తున్నాయి, దేవుడు ఎవరిని మర్చిపోడు. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని బలపరచడానికి పరీక్షలు వస్తాయి. బంగారాన్ని అగ్నిలో కాల్చితేనే మరింత ప్రకాశిస్తుంది. అలాగే భక్తుని విశ్వాసం కూడా పరీక్షల ద్వారా మరింత బలపడుతుంది. ప్రహ్లాదుని గుర్తు చేసుకోండి. అతనిపై ఎన్నో హింసలు జరిగాయి. విషం ఇచ్చారు, కొండపై నుంచి తోసేశారు, అగ్నిలో పడేశారు, ఏనుగులతో తొక్కించారు. కానీ ప్రహ్లాదుడు ఒక్క క్షణం కూడా నారాయణుని నామస్మరణను విడిచిపెట్టలేదు. చివరిగా స్వయంగా నరసింహస్వామి ప్రత్యక్షమై తన భక్తుని రక్షించాడు. ఈ కథ మనకు ఒక విషయాన్ని నేర్పుతుంది, భక్తుడిని దేవుడు ఆలస్యంగా పరీక్షించవచ్చు, కానీ ఎప్పటికీ విడిచిపెట్టడు. దేవుని అనుగ్రహం పొందాలంటే ప్రతిరోజు కొద్దిసేపైనా నామస్మరణ చెయ్యాలి. భగవంతుని పేరు జపించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది, మన ఆలోచనలు పవిత్రంగా మారుతాయి, ఇతరుల పట్ల ద్వేషం తగ్గుతుంది, క్షమించే గుణం పెరుగుతుంది. ఇవన్నీ దేవకృపకు సంకేతాలు. ఇంకో ముఖ్యమైన విషయం, తల్లిదండ్రులను గౌరవించడం, గురువులను గౌరవించడం, పెద్దలను ఆదరించడం. శాస్త్రాలు వీటిని కూడా దైవారాధనతో సమానంగా పేర్కొంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఆశీర్వాదం ఉన్న చోట దేవుని అనుగ్రహం కూడా ఉంటుందని పెద్దలు చెప్తారు. ఇక మనం దేవుణ్ణి ఎక్కువగా అడిగేది ధనం, ఆరోగ్యం, ఉద్యోగం, విజయం. కానీ వీటన్నిటికంటే గొప్ప వరం ఏమిటంటే సద్బుద్ధి. సద్బుద్ధి ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం, సరైన మార్గంలో నడుస్తాం, మంచి పనులు చేస్తాం, దాంతో విజయాలు కూడా మన వెంటే వస్తాయి.
ఇక అందుకే ప్రార్థనలో దేవుడా నాకు మంచి బుద్ధిని ప్రసాదించు అని కూడా కోరాలి. భగవంతుని అనుగ్రహం ఒక్క రోజులో లభించేది కాదు. అది మన జీవన విధానంలో కనిపించాలి, మన మాటల్లో కనిపించాలి, మన ప్రవర్తనలో కనిపించాలి, మన సేవలో కనిపించాలి, మన ప్రేమలో కూడా కనిపించాలి. అప్పుడే దైవ కృప మన జీవితాన్ని నిశ్శబ్దంగా మార్చడం ప్రారంభిస్తుంది. కొన్నిసార్లు మనం అడిగింది ఇవ్వకపోవచ్చు, కానీ మనకు నిజంగా అవసరమైనదాన్ని మాత్రం భగవంతుడు తప్పకుండా ప్రసాదిస్తాడు. అదే ఆయన ప్రేమ, అదే ఆయన అనుగ్రహం. ప్రతిరోజు కొద్దిసేపైనా భగవంతుని నామస్మరణ చేయడం, ఎవరిని బాధ పెట్టకుండా జీవించడం, మన వల్ల అయినంత మంచి చేయడం, ధర్మాన్ని విడిచిపెట్టకుండా ముందుకు సాగడం. ఇలా ఉంటే భగవంతుని అనుగ్రహం తప్పకుండా మన జీవితాన్ని వెలుగులోకి నింపుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా భక్తి 360 ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.